ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద జేపీఎస్ ఓపీఎస్లు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. సమ్మెకు మద్దతుగా పలికిన కంది శ్రీనివాసరెడ్డికి పంచాయతీ సెక్రటరీలు ధన్యవాదాలు తెలిపారు. 50,000 ఆర్థిక సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదంటున్న జేపీఎస్ ఓపీఎస్ల దీక్ష శిబిరం వద్ద నుండి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. జేపీఎస్ ఓపీఎస్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద నిన్న నిరవధిక సమ్మెకు దిగారు. ఈ రోజు రెండో రోజు కూడా వారి సమ్మె కొనసాగుతోంది. వారి సమ్మెకు మద్దతుగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కూడా వాళ్ళ సమ్మెకు తరలి వచ్చి మద్దతు తెలిపారు. నిన్న ప్రారంభ రోజున జిల్లా బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఈ సభ ఏదైతే శిబిరం ఉందో శిబిరానికి వచ్చి శిబిరాన్ని సందర్శించి ఇక్కడ ఎవరైతే సమ్మె చేస్తున్నటువంటి యొక్క ఓపీఎస్ జేపీఎస్ ఉన్నారో వీళ్ళందరికీ తన పూర్తి సంఘీభావం ఉంటుందని, తన పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే వాళ్ళ పోరాటానికి తన వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తానని, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా పోరాటాన్ని ముందుకు కొనసాగనివ్వాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి వీళ్ళకు నిన్న భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వాళ్లకు తక్షణంగా అంటే ఒక భరోసాగా 50,000 రూపాయల ఆర్థిక సాయం కూడా నిన్న కంది శ్రీనివాసరెడ్డి చేయడం జరిగింది. మనతో పాటు కొంతమంది ఓపీఎస్ జేపీఎస్లు ఎవరైతే సమ్మెకు దిగారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు వారి సమస్యలు ఏంటి, వారికి కంది శ్రీనివాసరెడ్డి సంఘీభావం నిలపడం ఎలా అంటే ఎలాంటి అనుభూతి పొందుతున్నారో వాళ్ళని తెలుసుకుందాం. చెప్పమ్మా, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? యాక్చువల్లీ 2018లో తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలి. సో అందులో భాగంగానే 2018లో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మమ్మల్ని 2018లో నోటిఫికేషన్ వచ్చింది. మమ్మల్ని నెగిటివ్ మార్కింగ్లో మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్లోనే మాకు పేర్కొన్నారు 3 years ప్రొబేషనరీ ఉంటుందని. సో ఆ 3 years ప్రొబేషనరీ అనేది పోయిన సంవత్సరమే మాకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో తదనంతరం 1 year దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కొత్త జీవోని మన సీఎం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే సీఎం కేసీఆర్ గారి ఆదేశాన్ని మేము అందరం ఓకే అని చెప్పేసి ఆ 1 year కాలాన్ని కూడా మేము ఈ ఏప్రిల్ 11తో 4 years ప్రొబేషనరీ కంప్లీట్ అయిపోయింది. ఆ 1 year కాలాన్ని కూడా మేము సీఎం కేసీఆర్ గారి ఆదేశానుసారం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము కోరుతుంది, డిమాండ్ చేస్తుంది ఏం లేదు. ఏదైతే మాకు గవర్నమెంట్ చెప్పిందో అంటే 3 yearsని 4 yearsకి జరిపి మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామని ఏదైతే చెప్పిందో మేము ఆ న్యాయపరమైన డిమాండ్ని మాత్రమే మేము కోరుతున్నాము. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని నివేదిస్తున్నాము. గాంధేయవాద పద్ధతిలో మేము ఇక్కడ శాంతియుతంగా మా నిరసనని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అంతే. అలాగే నిన్న మీ అంటే ఏదైతే మీ న్యాయంగా, ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ అయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ మాత్రం మళ్ళీ దాన్ని తుంగలో తొక్కేసింది. కానీ నిన్న మీకు కంది శ్రీనివాసరెడ్డి వచ్చి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇది ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది. సార్ వచ్చి చాలా ధైర్యం చెప్పారు. చాలా 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 హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ హిస్ సపోర్ట్. మీరు చెప్పండి అన్న, అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ సమస్యల పట్ల అంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు. ఏవైతే మీ న్యాయమైన డిమాండ్లు అంటే రెగ్యులరైజ్ చేయాలని, తర్వాత సీనియర్ అసిస్టెంట్ స్కేల్ మీకు రావాలని చెప్పేసి అంటున్నారు. వీరికి మీ అంటే నాయకుల మద్దతు కూడా మీకు అంటే ప్రధానంగా కంది శ్రీనివాసరెడ్డి అంటే ఒక మంచి వ్యక్తి గల నాయకుడి మద్దతు కూడా మీకు దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది? మేము పంచాయతీ సెక్రటరీగా, జూనియర్ పంచాయతీ సెక్రటరీగా 2019 నుంచి మేము విధులు నిర్వహిస్తున్నాం. ఒక పరీక్షను నిర్వహించి ఒక పద్ధతి ప్రకారం మమ్మల్ని ఒక నెగటివ్ సిస్టమ్ మార్కులతోటి మమ్మల్ని తీసుకొని 3 సంవత్సరాల ఒక టైం బాండ్ను పెట్టుకొని ఆ టైం బాండ్ తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు అన్న ఒక ఆశతోటి మేము వేరే ప్రైవేటు ఉద్యోగాలను వదులుకొని ఈ ఉద్యోగానికి మేము రావడం జరిగింది. ఆ 3 సంవత్సరాల కాల పరిమితి కూడా అయిపోయింది. ఆ తర్వాత రెగ్యులరైజ్ చేస్తారేమో అన్న ఒక ఆశతోటి మేము ఆ తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మన సాక్షాత్తు మన కేసీఆర్ సార్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏమని, పంచాయతీ సెక్రటరీల యొక్క కడుపును సగం కాదు మేము ఫుల్ నింపుతాం అని చెప్పేసి ఉన్న 15,000 శాలరీని 28,000 సంథింగ్ శాలరీకి మార్చి 1 సంవత్సరాన్ని మరో ప్రొబేషన్ పీరియడ్గా మళ్ళీ పెంచుతామన్నారు. సరే, దానికి కూడా మేము ఒప్పుకొని ఈ ఏప్రిల్ 12 నాటికి ఆ 1 సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకొని, అంటే మొత్తం ఏ గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా 4 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉండదు. అలాంటి ప్రొబేషన్ పీరియడ్ని కూడా మేము కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మా న్యాయబద్ధమైనటువంటి హక్కు కోసము మేము ప్రభుత్వాన్ని మా జేపీఎస్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అన్నటువంటి దాంతో మేము ఈ సమస్య సాధించుకునేంత వరకు మీ పోరాటం ఎలా ఉండబోతోంది? పోరాటము అనేటటువంటిది శాంతియుతంగానే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు.
మేము మాకు కావాల్సినటువంటి న్యాయమైన హక్కును మాత్రమే మేము అడుగుతున్నాం. కాబట్టి మా యొక్క కోరికలు నెరవేరే వరకు, మా రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు కూడా మేము శాంతియుతంగానే ఈ ఎజిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ వీలైతే తమ ఏవైతే ప్రధానమైనటువంటి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తమ రెగ్యులరైజ్ చేయాలనే ఒక ప్రధాన డిమాండ్తోని వాళ్ళంతా కూడా ఆ సమస్యలు సాధించుకునేంత వరకు తమ పోరాటం తమ సమ్మె కొనసాగుతుందని, శాంతియుతంగా తమ సమ్మె చేస్తామని, అలాగే కంది శ్రీనివాసరెడ్డి తమ దగ్గరకు వచ్చి తమకు సంఘీభావం తెలపడం, తమ సమ్మెకు మద్దతు తెలపడం, తమకు పోరాటానికి తమ అండగా ఉంటానని వెన్నంటి ప్రోత్సహిస్తాను తెలపడం చాలా ఆనందంగా ఉందని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలంటూ ఇక్కడి జేపీఎస్లు ఓపీఎస్లు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్.